ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయం మరోసారి బీసీల చుట్టూ తిరుగుతోంది. బీసీలకు మేలు చేసింది తామే అంటూ అన్ని పార్టీలు స్టేట్మెంట్లు ఇస్తున్న టైంలో ఎమ్మెల్సీ కవిత బీసీ రణభేరి అంటూ ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడని మాటలన్నీ మాట్లాడారు. గతంలో సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాత్రం చాలా ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన 42% రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోవాలన్నారు. ప్రాంతీయ పార్టీలే బీసీలకు న్యాయం చేశాయని, నెహ్రూ కాలేల్కర్ కమిషన్ ను పక్కన పెడితే ఇందిరాగాంధీ మండల్ కమిషన్ రిపోర్టును 10 ఏళ్ల పాటు తుంగలో తొక్కారన్నారు. ఇప్పుడు బీజేపీ జనగణనలో కులగణన చేయబోమని అంటోందన్నారు. అంతేకాదు తాను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్లు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్టు. మళ్ళా కాంగ్రెసేతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే, విపి సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. బాజాప్తా ఓపెన్గా చెప్తున్నారు బీజేపీ నాయకులు, మేము కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు. ఇవాళ అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు. సో కవిత అలా కౌంటర్ ఇవ్వగానే కాంగ్రెస్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. బీసీల కోసం తాము ఏం చేస్తున్నామో అవన్నీ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. సమగ్ర కుటుంబ సర్వే రిజర్వేషన్ల పెంపు కోసమే అని, బీసీ సంక్షేమ బడ్జెట్ ను 2971 కోట్లకు పెంచామని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులు పెట్టామని, ఎంబీసీ కార్పొరేషన్ కు 400 కోట్లు ఇచ్చామని ఇలాంటివన్నీ గుర్తు చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో స్థానిక రిజర్వేషన్లలో బీసీ కోటాను ఎలా తగ్గించారో కూడా చెప్పుకొచ్చారు. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. బీఆర్ఎస్ లో విపక్ష నేత పదవి, ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవైనా బీసీలకిచ్చే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు హస్తం నేతలు. బీసీలు జ్ఞాపకం వచ్చిరంటేనే బీసీల శక్తి, బీసీల ఆత్మ గౌరవం ఏ విధంగా సురుకగలిగిందో మీకు అర్థమవుతా ఉంది. మీరు మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. ఆ సమాచారాన్ని బయటపెట్టి ఏ వర్గాలు ఎంతున్నారో తెప్పి వాళ్ళకు సరైన న్యాయం చేసే ప్రణాళిక తీసుకొని ఉంటే ఇలా బీసీలు ఈ రకంగా మిమ్మల్ని ఏమనేటువంటి వాళ్ళు కాకుండే. ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌక్లా కాదు, మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో బీసీలకు ఏ రోజు పెద్దపీఠం వేసినటువంటి దాఖలాలు కనపడలేదు. బీసీల కోసం కులగణన చేసిన దాఖలాలు కనపడలేదు. బీసీల రిజర్వేషన్ కోసం మీరు 22% నుంచి 10% తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనపడలేదు. గత 10 ఏళ్లలో బీసీలకు బీఆర్ఎస్ ఇంకా ఎలాంటి అన్యాయం చేసిందో గుర్తు చేశారు. బీసీలకు న్యాయంగా అందాల్సిన నిధులు అందించకుండా ముంచారని, అధికారం పోయాక బీసీలపై కపట ప్రేమ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ఉనికి కోసమే కవిత బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని ఫైర్ అవుతున్నారు. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీల లెక్కలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు. మీ అప్పుడు 32 నుంచి 23% చేశారు. మీ కేబినెట్లో కానీ, కార్పొరేషన్లో కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారమ్మా?